నేను ఆలోచించి మా ఆడబిడ్డలు కష్టపడకూడదని వంట గ్యాస్ దీపం కింద ఇచ్చారు. రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏం జరిగింది? రేట్లు పెరిగిపోయి వంట గ్యాస్ ఇంట్లో పెట్టే పరిస్థితి వచ్చారు. మళ్ళీ హామీ ఇస్తున్నారు, ప్రతి ఒక్క ఇంటికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది, మాది. అంతేకాదు, ఎక్కడికి పోవాలన్నా మా ఆడబిడ్డలు దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో మీరు ఊరికే కూర్చుంటే మీ ఎక్కడ కావాలన్నా అక్కడ దించే విధంగా మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. తమ్ముళ్ళు, జాబు రావాలంటే అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఇది నా బాధ్యత. ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళందరికీ యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. ఉద్యోగం వచ్చే వరకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. మీరెక్కడికి పోవక్కర్లా, మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. దీనికి శ్రీకారం చుడతాను నేను. దానివల్ల మీ తల్లిదండ్రులకు మీరు భారం కాదు, జల్సాగా మీ ఇంటి దగ్గర నుంచే మీరు పనిచేస్తారు. పరిశ్రమలు తీసుకొస్తాం, గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి ఒక్క తమ్ముడిని ఆదుకునే బాధ్యత, ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశంది. ఇంకో పక్క వర్క్ స్టేషన్లు పెడతాం. బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్కో ముఖ్యమైన గ్రామానికి వస్తే అక్కడ మంచి గార్డెన్ లో మంచి ఆఫీస్ కట్టి అక్కడ పనిచేసుకునే విధంగా, నచ్చిన కంపెనీలో పనిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏంటి యువత, నా మీద నమ్మకం ఉందా మీకు? గతంలో చేశానా లేదా? ఇప్పుడు చేస్తాను నమ్మకం ఉందా లేదా? ఉందంటే ఒక పని చేయండి, 40 రోజులు సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, గ్లాసు కూడా చేతిలో పట్టుకోండి. ఎక్కడున్న దప్పికేస్తే నీళ్లు తాగడానికి సైకిల్ కి ఖర్చే లేదు. మీరు 40 రోజులు చేయండి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. సిద్ధమా యువత అని అడుగుతున్నా. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్పండి, క్వార్టర్ బాటిల్ ఇస్తే అది కూడా మీ రక్తమే తప్ప మీకు అతను ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళా ఇతను గెలిస్తే మీకు గంజాయి ఇచ్చేసి ఇంట్లో బండబెట్టి మిమ్మల్ని నేరాలు ఘోరాలు చేపిస్తాడు తప్ప మీ జీవితంలో ఏది ఉపయోగపడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతే రాజుగా చేసే బాధ్యత నాది. అన్నదాత కింద 20,000 ఇస్తాం, గిట్టుబాటు ధర ఇప్పిస్తాం, సాగునీరు ఇప్పిస్తాం, వ్యవసాయాన్ని ఆధునీకరణ చేపిస్తాం, మైక్రో ఇరిగేషన్ పెడతాం. మీ పంప్ సెట్ల దగ్గరనే సోలార్ కరెంటు ఉత్పత్తి చేసుకుని ఆ పెట్టుబడి గవర్నమెంటే పెట్టి, ఒకవేళ మీకు కరెంటు మిగిలితే ప్రభుత్వం తీసుకొని మీ ఇంటికి కూడా మీరు వాడుకొని అప్పటికి మిగిలితే గవర్నమెంట్కి ఇవ్వండి. మీరు ఇచ్చిన కరెంటుకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వ్యవసాయంలోనే కాదు, కరెంటు కూడా ఉత్పత్తి చేసుకుని తద్వారా కొంత ఆదాయం సంపాదించుకునే మార్గం చూపిస్తాను. ఇదే కాదు, రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర రైతాంగాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటాం. రేపు 5వ తారీఖున తెలుగుదేశాన్ని ఎప్పటి నుంచో బలపరుస్తున్నటువంటి మా వెనుకబడిన వర్గాల కోసం
బీసీ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేస్తున్నా. ఎస్సీలకు న్యాయం చేస్తాం.